గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు డాక్టర్స్ టైం. కిడ్నీలో స్టోన్స్ సమస్య ప్రస్తుతం చాలా పెరిగిపోయింది. మానవ శరీరాన్ని సురక్షితంగా కాపాడే విషయంలో మూత్రపిండాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. అలాంటి మూత్రపిండాలు జబ్బు పడితే మాత్రం ప్రాణాలకే ప్రమాదం. కిడ్నీలో స్టోన్స్ ఏర్పడటానికి కారణం ఏంటి, అలాగే గాల్ బ్లాడర్లో సమస్యలు ఎందుకు వస్తాయి, దీనివల్ల శరీరంలోని మిగతా అవయవాలపైన ప్రభావం ఉంటుందా, హోమియోపతిలో వీటికి ఎలాంటి చికిత్స ఉంది, ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ సందీప్ గారిని అడిగి తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 0402331060 and 716. హలో డాక్టర్. హలో అండి. ముందుగా చెప్పండి, అసలు కిడ్నీలో స్టోన్స్ ఎందుకు వస్తాయి, ఎలాంటి రీజన్స్ వల్ల వస్తాయి? ఓకే, సో కిడ్నీలో స్టోన్స్ రావడానికి చాలా కారణాలు ఉండొచ్చు అండి. కానీ చాలా కామన్గా చెప్పుకునేటివి అడిక్వేట్గా హైడ్రేషన్ మెయింటైన్ చేయలేకపోవటం అనమాట. అంటే తగిన మోతాదులో, మన శరీరానికి కావాల్సినంత తగిన మోతాదులో మనము వాటర్ ఇంటేక్ సరిగ్గా తీసుకోవట్లేదు, ఈ పరిస్థితి చాలా కాలంగా దీర్ఘకాలికంగా ఉంటుంది అనేటప్పుడు మనకి కిడ్నీలో రాళ్ళు ఏర్పడే పరిస్థితి ఉంటుందన్నమాట. సో చాలా సందర్భాల్లో మనకి వంశపారంపర్యంగా కూడా ఈ కిడ్నీలో స్టోన్స్ చూస్తూ ఉంటాం అనమాట. అంటే మన పూర్వీకుల్లో ఫస్ట్ లైన్ జనరేషన్ చూసుకుంటే వాళ్ళల్లో స్టోన్స్ ఉండేటప్పుడు నెక్స్ట్ తరాల వారికి కూడా ఆ స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇంకా దీంతోపాటు డైటరీ విషయానికి వస్తే మనకి టమాటాలు కానివ్వండి, పాలకూర కానివ్వండి, లేదా ముల్లంగి కానివ్వండి, ఇలా కాల్షియం రిచ్ ప్రోడక్ట్స్ రెగ్యులర్గా ఎక్కువ తీసుకునే వాళ్ళలో మనం ఈ కిడ్నీలో స్టోన్స్ అనేటివి చూస్తూ ఉంటాము. అలాగే తరచూ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ సమస్యలతోటి బాధపడుతూ ఉంటారు. సో రెగ్యులర్గా వాళ్ళకి ఆన్ అండ్ ఆఫ్ ఫ్రీక్వెంట్గా అవుతూనే ఉంటాయి అనమాట. ఇలా ఫ్రీక్వెంట్గా యూటీఐస్ బారిన పడేటప్పుడు కూడా మనకి కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యే టెండెన్సీస్ ఉంటాయి. అలాగే కొన్ని మెటబాలిక్ డిజార్డర్స్ ఉన్నాయండి. లైక్ పారాథార్మోన్ ఎక్కువగా జనరేట్ అయ్యేటప్పుడు కాల్షియం మెటబాలిజం దెబ్బతింటం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళల్లో కూడా మనకి కాల్షియం స్టోన్స్ తయారవుతూ ఉంటాయి. అలాగే బాగా విపరీతంగా ఆల్కహాల్, స్మోకింగ్ అండ్ బాగా మాంసాహారం ఎక్కువ తీసుకునే అలవాట్లు ఉన్న వాళ్ళలో మనకి యూరిక్ యాసిడ్ బాగా పెరుగుతుంది. సో యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఈవెన్ సమ్మర్ సీజన్లో కూడా మనకి ఈ యాడిక్వేట్ హైడ్రేషన్ తగిన మోతాదులో ఎండ వేడికి తగినట్టుగా మనం హైడ్రేషన్ తీసుకున్నప్పుడు, వాటర్ ఇంటేక్ లేనప్పుడు మనకి ఎక్కువ, అందుకని ఈ సమ్మర్ సీజన్స్లో ఈ కిడ్నీలో స్టోన్స్ అనేవి ఎక్కువ చూస్తూ ఉంటాం. సో మూత్రంలో మంట కానివ్వండి, నొప్పి కానివ్వండి. అండ్ యూరినరీ స్టాసిస్, సో చాలా సందర్భాల్లో పర్టికులర్గా ఉమెన్లో మనం ఈ ప్రాబ్లం ఎక్కువగా గమనించవచ్చు అండి. సో బికాజ్ ఆఫ్ వాళ్ళ వర్కింగ్ స్టైల్ వల్ల కానివ్వండి, ప్రొఫెషన్ వల్ల కానివ్వండి, లేదా ప్రాపర్ టాయిలెట్స్ లేకపోవటం వల్ల మనకి ఈ స్టాసిస్ అవ్వటం, ఎక్కువ మూత్రాన్ని హోల్డ్ చేయడం వల్ల కూడా ఈ స్టోన్స్ తయారైతూ ఉంటాయి. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. ఆరిఫ్, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో మేడం, చెప్పండి మీ సమస్యను చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. యాక్చువల్ గా మా వైఫ్ వచ్చేసి 30 years ఆమెకి. ఓకే, మామూలుగా ఆమెకి స్టమక్ ఏక్ ఉంటది అని చెప్తా ఉంటది ఎప్పుడు. ఓకే, నార్మల్ డెలివరీనే. ఓకే, డాక్టర్ ని కన్సల్ట్ అయితే డాక్టర్ వచ్చేసి ఇది స్టమక్ లో వరంగా ఏం అంతా బాగానే ఉంది, ఈ కిడ్నీలో స్టోన్స్ ఉండొచ్చు అని ప్రిడిక్షన్ ఇస్తున్నారు. ఓకే, అంటే కిడ్నీలో స్టోన్స్ ఉంటే స్టమక్ ఏక్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఓకే అండి. కడుపులో అంటే మనకి పెయిన్ అబ్డామిన్, కడుపులో నొప్పికి చాలా కారణాలు ఉండొచ్చా అండి. అంటే ఏ ప్రాంతంలో నొప్పి ఉంటుంది? పై పొట్టలో ఉంటుందా, లేదా మధ్యలో ఉంటుందా, లేదా కింద భాగంలో ఉంటుందా, లేదా ఎడం పక్కకి కుడి పక్కకి ఎక్కడ ఉంటుంది నొప్పి? మీరు ఏమన్నా కొంచెం చెప్పగలుగుతారా? అంటే కింద భాగంలో సార్, కింద భాగంలో చెప్తుంటది అమ్మాయి. అంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కింద భాగాల్లో ఉంది అని చెప్తుంటది. ఓకే అండి, ఓకే అండి. బట్ ఇంకా వాంతులు, వికారం ఉండటము, మూత్రంలో మంట, ఇలాంటి అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయండి? అంటే యాక్చువల్ గా మూత్రంలో మంట అనేది ఎప్పుడు చెప్పలేదు, ఎప్పుడైనా ఒకసారి వికారంగా ఉన్నట్టు చెప్తా ఉంటది అంతే. ఓకే, ఓకే అండి. సో నార్మల్గా అండి మనకి లోవర్ అబ్డామినల్ పెయిన్ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ తీసుకుంటే మనకి కొన్ని ఫ్రీక్వెంట్గా కామన్గా వచ్చే కండిషన్స్లో ఒకటి కిడ్నీలో స్టోన్స్ ఉండటం వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ పర్టికులర్గా నాభి కింద భాగంలో సూప్రాప్యూబిక్ పెయిన్ అంటాం అనమాట. అంటే మధ్య భాగంలో లోవర్ అబ్డామిన్ బొడ్డు కింద పెయిన్ ఉండేటప్పుడు మనకి సిస్టైటిస్ కానివ్వండి, అంటే బ్లాడర్కి, మూత్రాశయంకి ఇన్ఫెక్షన్ వస్తూ ఉండటము, లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వల్ల మనకి ఈ పెయిన్స్ అనేటివి చూస్తూ ఉంటాం. లేదా ఎడం పక్కకి కానీ లేదా కుడి పక్కకి కానీ ఉంటుంది అంటే మనకి ఓవేరియన్ సిస్టమ్స్ ఏమన్నా ఉన్నాయా అనేది చూసుకోవాల్సి వస్తూ ఉంటుంది. అండ్ పర్టికులర్గా రైట్ సైడ్కే ఉంటుంది అంటే మనకి ఏమైనా అపెండిసైటిస్ ఉందా లేదా చూడాల్సి వస్తుంది. లేదా మనకి రేనల్ యాంగిల్ నుంచి, కిడ్నీ భాగం నుంచి నొప్పి కిందకి దిగబడుతుంది అంటే స్టోన్స్ ఏమైనా ఉన్నాయా లేదా చూసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఫిజికల్గా మనం ఎగ్జామిన్ చేయకుండా మనకి ప్రాబుల్ డయాగ్నోసిస్కి రావడం కష్టము. అండ్ దానికి తగినట్టుగా మనం టెస్టులు చేయించుకొని దానికి సంబంధించిన నిర్ధారణ పరీక్షలు చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. హలో, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో మేడం, చెప్పండి, మీ సమస్యను చెప్పండి.
మా మిస్సెస్ పేరు చందన, ఏజ్ వచ్చి 60 years అండి. ఓకే సార్ గాల్ బ్లాడర్ లో నిన్న టెస్ట్ చేయిస్తే డిస్టెంట్ చిన్నది ఒకటి 8.3 mm నోటెడ్ అని ఉంటుంది. ఓకే అండి, గాల్ బ్లాడర్లోనే ఉందని ఇచ్చారా స్టోను? అలాంటి ట్రీట్మెంట్ అని చెప్పారు. ఓకే అండి, గాల్ బ్లాడర్లోనే స్టోన్ ఉందా అండి? గాల్ బ్లాడర్ లో 8.3 అని చెప్పారు. ఓకే, ఏమైనా పెయిన్, ఏమైనా కడుపులో నొప్పి ఉండటము, రైట్ సైడ్ రైట్ అప్పర్ అబ్డామిన్లో పెయిన్ ఉండటము, పక్కటెముకల కింద నొప్పి ఉండటము, లేదా ఆకలి తగ్గిపోవటము, వాంతులు, ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉంటున్నాయండి? లేదండి, వాంతులు లేవు, ఆకలి తగ్గడం అనేది ఏమీ లేదు. ఎప్పుడైనా ఒకసారి బ్యాక్ సైడ్ కొద్దిగా పెయిన్ వస్తుంది. ఓకే ఓకే అండి. సో మనకి ఈ 8.3 గాల్ బ్లాడర్ స్టోన్ని కూడా మనకి హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ ద్వారా తీసుకోవచ్చా అండి? అంటే సిమ్టమాటిక్గా బాగా ట్రబుల్సమ్ లేదు, సో జాండీస్ కానివ్వండి, పసకలు ఉండటము, లేకపోతే బాగా విపరీతంగా ఆకలి తగ్గిపోయి ఉండటము, లేదా వాంతులు, ఇలాంటి ఇబ్బందికర లక్షణాలు ఏమీ లేనప్పుడు మీరు ఈ హోమియోపతి ట్రీట్మెంట్స్ ద్వారా ఆ గాల్ స్టోన్స్ని కరిగించుకునే అవకాశం ఉంటుందండి. కాకపోతే ఇన్ఫెక్షన్ ఉన్నట్టుగా చెప్తున్నారు సార్, యూరిన్ ఇన్ఫెక్షన్ నుండి మంట వస్తున్నది కొద్దిగా. ఓకే అండి, సో ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ మంటకి గాల్ స్టోన్స్కి అయితే ఏం సంబంధం ఉండదు, గాల్ బ్లాడర్ స్టోన్స్కి మూత్రం ఇన్ఫెక్షన్కి సంబంధం ఉండదు. కాకపోతే మనం రెండింటిని కలిపి మనం ట్రీట్ చేసుకోవచ్చు అనమాట హోమియోపతిలో. సో గ్రాడ్యువల్గా మనం ఇన్ఫెక్షన్ తగ్గించుకుంటూ అలాగే ఈ గాల్ బ్లాడర్ స్టోన్ని కూడా కరిగించుకునే విధంగా ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ హెల్ప్ఫుల్గా ఉంటాయి. కాబట్టి ఒకసారి డీటెయిల్గా కేసు తీసుకొని ఫిజికల్గా ఎగ్జామిన్ చేసి మనం మందులు ఇవ్వగలిగితే మంచి ఫలితాలను రాబట్టగలుగుతాం. రైట్ అండి, ఇందాక మీరు మాట్లాడుతుంటే యూరిక్ యాసిడ్ వల్ల స్టోన్స్ ఉంటాయి, అలాగే కిడ్నీలో స్టోన్స్ అన్నారు కదా, అంటే ఎన్ని రకాల స్టోన్స్ ఉంటాయి జనరల్గా, అంటే అందరికీ తెలియనివి కదా? అవునండి, సో కిడ్నీలో మనకి స్టోన్స్ చాలా ఫ్రీక్వెంట్గా టైప్స్ ఆఫ్ స్టోన్స్ విషయానికి వస్తే మనకి ఎక్కువగా ట్రిపుల్ ఫాస్ఫేట్ స్టోన్స్ అనేటివి చూస్తూ ఉంటామండి. సో దీంతో పాటు మనకి ఆక్సలేట్, కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్, కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్ ఉంటాయి. అలాగే మనకి జాంథిన్ కానీ, స్ట్రూవైట్ కానీ, సిస్టిన్ స్టోన్స్ కానీ ఉంటాయి అనమాట. సో ఈ జాంథిన్, స్ట్రూవైట్, సిస్టిన్ ఇవన్నీ కూడా మనం ఆహారంలో తీసుకునే పదార్థాలు సరిగ్గా మెటబాలిజం, ఆ జీవనక్రియ సరిగ్గా చెందకపోవటం వల్ల మనకి ఈ స్టోన్స్ బ్లడ్లో అక్యుములేట్ అయిపోతాం ఆ పదార్థాలు, వాటి వల్ల మనకి కిడ్నీలో వీటి స్టోన్స్ తయారవుతుంటాయి. అలాగే గౌటీ స్టోన్స్ కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట, యూరిక్ యాసిడ్ స్టోన్స్ అంటారు. సో ఎప్పుడైతే కొంతమందిలో ఇందాక చెప్పినట్టుగా నాన్ వెజ్ ఎక్కువగా తినే వాళ్ళలో రెగ్యులర్గా, లేకపోతే ఆల్కహాలిక్స్లో మనం ఇది చూస్తూ ఉంటాము. సో వీటిలో ఏమవుతుందంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ మనకి 6.8 to 7.2 ఉండాల్సింది 7.2 కన్నా ఎక్కువ అవుతుండేటప్పుడు మనకి గౌటీ ఆర్థరైటిస్ వస్తుంటుంది. అలాగే కొంతమందిలో మనకి ఈ యూరిక్ యాసిడ్ అనేటివి మనకి బ్లడ్ ద్వారా కిడ్నీస్ ఫిల్టర్ చేస్తాయి, కాబట్టి మనకి ఆ యూరిక్ యాసిడ్ అనేది కిడ్నీస్లో జమ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఇవి యూరిక్ యాసిడ్ స్టోన్స్ని తయారు చేస్తూ ఉంటాయి. ఇది కూడా మనం గౌట్లో ఒక ప్రెజెంటేషన్ కింద చెప్పుకోవచ్చు. సో ఇది ఎటువైపు కిడ్నీలో అన్నా ఉండొచ్చు అండి, 2 కిడ్నీస్లో ఉండొచ్చు, లేదా ఏదో ఒక కిడ్నీలో ఉండొచ్చు. సో ఈ లొకేషన్ ఆఫ్ స్టోన్ కూడా, సో కిడ్నీలో ఏ భాగంలో ఉంటుంది, అప్పర్ పోల్లో ఉందా, మధ్యలో భాగంలో ఉంటుందా, లేదా కింద పోల్లో ఉంటుందా, లేదా జారి కిందకి జారుతుందా, ఏమన్నా లైక్ పెల్వి యూరిటరిక్ జంక్షన్ దగ్గర ఉంటుందా, లేకపోతే వెసైకో యూరిటరిక్ జంక్షన్ దగ్గర ఉండే అవకాశాలు ఉంటాయి. కొన్నిసార్లు మధ్యలో ఇరుక్కుపోతూ ఉంటాయి. సో ఎక్కడ ఉంది అనే దాన్ని బట్టి వాటి ప్రెజెంటేషన్, సిమ్టమ్స్, లక్షణాలు ఆధారపడతాయి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, విశ్వనాథన్. మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. నమస్కారం సార్. నమస్తే సార్, చెప్పండి సార్. సార్ నాకు కిడ్నీ స్టోన్స్ అయినండి సార్. ఓకే ఓకే అండి, అదే సర్జరీ అయిపోయింది సార్. ఓకే, ఎటువైపు చేయించారు సర్జరీ? సార్ రైట్ సైడ్ సార్. రైట్ సైడ్ అండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ స్టోన్స్ ఎటువైపు తయారైనాయి, రైట్ సైడా లెఫ్ట్ సైడా? మొన్న 15 days అయింది సార్ సర్జరీ అయిపోయింది. ఓకే సార్ యూరిన్ బ్లడ్ వస్తుంది సార్, మంటలు వేస్తుంది సార్. ఓకే 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 ఓకే, ఇంకా అంతే సార్, యూరిన్ బ్లడ్ వస్తుంది, మంటలు వేస్తుంది సార్. ఓకే అండి. సో ఒకటి అండి, ఇప్పుడు మీరు రైట్ సైడ్ మీరు సర్జరీ చేయించుకున్నారు అంటున్నారు. సో మనకి మోస్ట్లీ స్టోన్ తీసేసి ఉండొచ్చు, ఐదర్ 2 మెథడ్స్ ద్వారా చేస్తారు, అంటే ఎక్కడ ఉంది లొకేషన్ని బట్టి. బట్ ఆ సర్జరీ చేసినాక మళ్ళీ ఎందుకు ఈ ఇలా మూత్రంలోంచి మంట లేదా బ్లీడింగ్ అవుతూ ఉండటం అనేది మనం ఒకసారి చూసుకోవాల్సిన విషయం అండి. ఏమన్నా ఒక్కొక్కసారి ఏంటంటే మనం స్టంట్ వేస్తూ ఉంటారు అనమాట. సో స్టంట్ వల్ల కలిగిన ప్రాబ్లం తోటి ఏమైనా అవుతుందా అనేది ఒకసారి చెక్ చేసుకోవటం మంచిది. లేకపోతే వేరే ఇంకొక కిడ్నీలో కూడా ఏమైనా స్టోన్ ఉండి అది జారి దానివల్ల ఏమన్నా బ్లడ్ వస్తుందా అనేది కూడా మనం చెక్ చేసుకోలేమండి. కాబట్టి ఒకసారి మీరు వీలైతే హోమియో కేర్ ఇంటర్నేషనల్కి రండి, లేకపోతే మీరు దగ్గరలో ఉన్న సర్జరీకి చేసిన డాక్టర్ని ఒకసారి అప్రోచ్ అయ్యారన్నా కన్సల్ట్ అయితే బెటర్గా ఉంటుంది. అదర్వైజ్ హోమియో కేర్ ఇంటర్నేషనల్కి వస్తే కూడా డీటెయిల్గా మనం ఒకసారి ఫిజికల్ ఎగ్జామిన్ చేసి ఈ మూత్రంలో రక్తం కానివ్వండి, మంట కానివ్వండి ఎందుకు ఉంటుంది అనేది మనం ఫిజికల్ ఎగ్జామిన్ చేసుకొని, లేదా యూరినరీ CUE పరీక్ష చేసుకొని మనం ట్రీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
సార్ మన డాక్టర్ అడిగితే యూరిన్లో మంట వస్తుందని చెప్పింది సార్. ఏంటండి? డాక్టర్ని అడిగితే యూరిన్లో మంట వస్తుంది, బ్లడ్ వస్తుందని చెప్పింది సార్. ఓకే ఓకే అండి. ఓకే. సో సాధారణంగా ఈవెన్ పోస్ట్ సర్జరీ కూడా 15 days వరకు ఉండకూడదు బ్రదర్. కాబట్టి ఒక్కసారి మీరు కలవండి, ఒకసారి డాక్టర్ని కలవండి, లేదా డైరెక్ట్గా వచ్చి హోమియో కేర్ ఇంటర్నేషనల్లో కన్సల్టేషన్ తీసుకోండి. ఒకసారి మేము కూడా మిమ్మల్ని ఫిజికల్గా ఎగ్జామిన్ చేసి అసలు ఎందుకు ఇలా అవుతుంది అనేది మీకు క్షుణ్ణంగా క్లియర్గా చెప్పడానికి వీలవుతుంది. రైట్ అండి. మెయిన్గా అంటే నార్మల్ స్టోన్స్, అలాగే మీరు చెప్పినట్టు యూరిక్ యాసిడ్ లెవెల్స్ వల్ల స్టోన్స్ అని చెప్పారు కదా, అంటే నార్మల్గా జనరల్గా వచ్చే స్టోన్స్ నుంచి అంటే సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? దానికి ఏమైనా డిఫరెన్స్ ఉంటాయి, లేదంటే రెండు యూరిక్ యాసిడ్ లెవెల్స్ వల్ల సేమ్ అంటే సిమ్టమ్స్ రెండు ఒకటేలాగా ఉంటాయి? సో కిడ్నీలో స్టోన్స్ ఏమున్నా కానీ సిమ్టమ్స్ ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయండి. యూరిక్ యాసిడ్ స్టోన్స్ అయినా లేదా ట్రిపుల్ ఫాస్ఫేట్ స్టోన్స్ అయినా. అంటే లక్షణాల విషయానికి వస్తే మనకి ముందుగా రేనల్ యాంగిల్ పెయిన్ అంటాం అనమాట. అంటే కిడ్నీ భాగంలో, సో మనకి పక్కటెముకల కింద నుంచి మనకి ఆ పెయిన్ స్టార్ట్ అవ్వటం జరుగుతుంది. ఆ పెయిన్ క్రమేణా గజ్జల గుండా తొడ వరకు రావచ్చు, లేదా ఈవెన్ టెస్టికల్స్కి పెనిస్కి కూడా రేడియేట్ అవుతుంటుంది. ఆడవాళ్ళలో కొంచెం వెజనల్ ఏరియాలో కూడా రేడియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఈ పెయిన్ చాలా క్యారెక్టరిస్టిక్గా ఉంటుంది అనమాట. సో స్టార్ట్ అవుతుంది, గ్రాడ్యువల్గా పెరుగుతూ చాలా పీక్ స్టేజ్కి వెళ్తూ ఉంటుంది. ఒక 10 నిమిషాలు, పావు గంటలో ఆ టైంలో మనం కింద పడి దొల్లేంత పెయిన్ ఉంటుంది. అండ్ గ్రాడ్యువల్గా ఆ పెయిన్ మళ్ళీ క్రమేణా ఒక 10 నిమిషాలు, పావు గంటకి తగ్గుతూ ఉంటుంది. మళ్ళీ అసలు పెయిన్ లేకుండా ఒక పావు గంట, 20 నిమిషాల పాటు ఉంటారు. మళ్ళీ విపరీతంగా పెయిన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇలా పారాక్సిమల్గా ఇంటర్మిటెంట్గా ఉంటుంటుంది ఈ కిడ్నీ స్టోన్స్ వల్ల కలిగే నొప్పి. సో దీంతో పాటు మనకి అనుబంధ లక్షణాలు లైక్ వాంతులు ఉండటము, వికారంగా ఉండటము, ఏమి తినాలనిపించకపోవటము, అండ్ తరచూ మూత్రానికి వెళ్ళాల్సిన అవసరం వస్తూ ఉండటం, ప్రతి పావు గంట, అరగంటకి యూరిన్కి వెళ్ళాల్సిన అవసరం ఉండటము, అండ్ యూరిన్ పాస్ చేసాక కూడా మళ్ళీ ఆ కోరిక కలుగుతూ ఉండటం, ఎంతో మూత్రం మళ్ళీ ఇంకా వెళ్ళాల్సిన అవసరం ఉంది అన్నట్టు. సో అర్జెన్సీ అంటారు అనమాట. సో ఈ అర్జెన్సీ పెరగటము, అండ్ కొంతమందిలో హెమచ్యూరియా, రక్తం కూడా ఉండటము మూత్రంలో, ఐదర్ ఫ్రాంక్ బ్లడ్, రెడ్ కలర్డ్ యూరిన్ మనం చూస్తూ ఉంటాము. సో ఇలాంటి లక్షణాలన్నీ ఉంటాయి. అయితే కొన్ని రకాల స్టోన్స్లో పర్టికులర్గా ఈ స్పైకీ స్టోన్స్ అంటారన్నమాట, స్ట్రోయిడ్ స్టోన్స్ ఉండేటప్పుడు మాత్రం మనకి ఈ బ్లీడింగ్, స్టోన్ పాస్ అయ్యేకుండా, మూత్రనాళాల గుండా పాస్ అయ్యేటప్పుడు మనకి బ్లీడింగ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఈవెన్ గౌట్ స్టోన్స్లో కూడా ఇలాంటి ప్రెజెంటేషన్ ఉంటుంది. అన్ని స్టోన్స్లో కూడా డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద స్టోన్ అండ్ లొకేషన్ ఆఫ్ ద స్టోన్స్ సిమ్టమ్ ఆధారపడుతూ ఉంటుంది. కాకపోతే గౌటీ స్టోన్స్, ఈ యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఉండేటప్పుడు మనకి ఇతర లక్షణాలు కూడా ఉండొచ్చు గౌట్కి సంబంధించినవి. ఉదాహరణకి గౌటీ ఆర్థరైటిస్ లాగా జాయింట్ పెయిన్స్ ఉండటం, ఇలాంటివి కూడా మనం చూస్తూ ఉంటాం అనమాట యూరిక్ యాసిడ్ స్టోన్స్ పర్టికులర్గా ఉన్నప్పుడు. ఓకే అండి. అంటే మెయిన్గా అంటే సిమ్టమ్స్ అనేది మీరు ఆల్రెడీ చెప్పారు. అంటే జనరల్గా ఎవరిలో ఎక్కువ చూడొచ్చు, దట్టు రూట్ కాజ్ ఉండే ఛాన్స్ ఉందా అసలు దీంట్లో? తప్పకుండా అండి. జనరల్గా ఇది మిడిల్ ఏజ్ గ్రూప్ నుంచి మనకి ఎల్డర్ పీపుల్ వరకు ఎవరిలన్నా చూస్తూ ఉంటాము. ఎక్కువగా మనకి ఈ కిడ్నీలో స్టోన్స్ అనేది మనం మగవాళ్ళలో చూస్తూ ఉంటాం. అండ్ పర్టికులర్గా ఈ కిడ్నీలో స్టోన్స్ మనకి మిడ్ నైట్ తర్వాత నుంచి ఎర్లీ మార్నింగ్ అవర్స్ లోపు చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం ఆ టైంలో వాటర్ ఇంటేక్ సరిగ్గా తీసుకోకపోవటమో, లేకపోతే పర్టికులర్గా అందరిలో కాదు కానీ కొంతమందిలో ఏమైనా ఆల్కహాల్ ఇంటేక్ ఉండటము లాంటిది ప్రెసిపిటేట్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనకి ఎర్లీ అవర్స్లో తెల్లవారుజామున 3-4 గంటల టైంలో ఎక్కువ ఈ కిడ్నీలో స్టోన్స్ ట్రిగర్ అవుతూ ఉంటాయి. ఇందాక నేను చెప్పిన లక్షణాలన్నీ కూడా ఉంటాయి. అండ్ చాలా సందర్భాల్లో మనకి వంశపారంపర్యంగా కూడా వస్తూ ఉంటుందన్నమాట. సో ఈ వంశపారంపర్యంగా వచ్చేటప్పుడు మనకి ఆ టెండెన్సీస్ మన పూర్వీకుల దగ్గర నుంచి కూడా దానికి సంబంధించిన జీన్స్ అనేటివి సంక్రమిస్తూ ఉంటాయి. కాబట్టి మనకి దానివల్ల ఈ సాల్ట్స్ అనేటివి ప్రెసిపిటేట్ అవుతూ ఉంటాయి. ఈ కాల్షియం కానివ్వండి, ఈ ఖనిజాలన్నీ కూడా ఘనీభవించడం ద్వారా, ప్రెసిపిటేట్ అవ్వడం ద్వారా ఆ స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీ ఉండటం ద్వారా మనకి స్టోన్స్ అనేవి తయారవుతూ ఉంటాయి అన్నమాట. సో మనం ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ ద్వారా మనకి ఉన్న స్టోన్ని, సిమ్టమ్స్ని కంట్రోల్లో పెట్టుకుంటూనే మనకి ఆ స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీస్ని కూడా మనం ఈ జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ ద్వారా తగ్గించుకోవచ్చు. ఓకే అండి. అంటే ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా ఉంటాయి? దట్టు చాలామంది స్టోన్స్ అంటే కొంతమంది పెయిన్ భరించలేక సర్జరీకి వెళ్తూ ఉంటారు. అంటే ఆ టైంలో సర్జరీ చేసుకుంటే కంప్లీట్గా క్యూర్ అవుతుందా, లేదంటే స్టోన్ రాకుండా ఆపుతుందా, మళ్ళీ వచ్చే ఛాన్స్? ఓకే. చాలా సందర్భాల్లో మనకి కిడ్నీలో స్టోన్స్ మనం ఇందాక మాట్లాడుకున్న లక్షణాలు ఏమీ ఉండవండి. చాలా యాక్సిడెంటల్ రొటీన్ ఫైండింగ్ అవుతూ ఉంటుంది అనమాట. మనం కొన్ని సందర్భాల్లో ఎక్కడెక్కడో విదేశాలకు వెళ్ళడానికనో, లేకపోతే ఇంకా వేరే ఇతర సమస్యకో, ఇన్సూరెన్స్ పర్పస్ మనం క్లెయిమ్ చేసుకునేటప్పుడు మనం సింపుల్ యూఎస్జీ అబ్డామిన్ చేస్తాము, అప్పుడు బయటపడుతూ ఉంటుందన్నమాట. సో యూఎస్జీ అబ్డామిన్ అనేది ఇనీషియల్గా చేసుకునే బేసిక్ టెస్ట్. దాంట్లో ఎక్కువ సార్లు మనకి స్టోన్ అనేది బయటపడుతుంది.
బయటపడుతూ ఉంటుంది. సో కానీ ఈ స్టోన్ బయటపడ్డాక మనకి యాక్యురేట్గా తెలియాలి అనుకుంటే సిటీకేయూబీ చేసినప్పుడు మనకి ఇంకా కరెక్ట్ లొకేషన్ ఆఫ్ ద స్టోన్ అండ్ ఎంత పరిణామంలో ఉంది అనేది తెలుస్తూ ఉంటుంది. సో ఇది కొన్ని ఇబ్బందికర లక్షణాలు, కొద్దిగా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్, కిడ్నీ బాగా వాపుకి గురైపోతుంది లేదా కిడ్నీ ఫంక్షన్స్ దెబ్బతింటున్నాయి, క్రియాటినిన్ బాగా ఎక్కువైపోతుంది, సో గ్రాస్ హైడ్రోనెఫ్రోసిస్ ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో సర్జరీ అడ్వైస్ చేస్తూ ఉంటారు జనరల్లీ. కొంతమంది డైరెక్ట్గా సర్జరీకి వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో ఆ సర్జరీ చేసుకున్నాక కూడా మనకి చాలా సందర్భాలలో మళ్ళీ రికరెంట్గా కూడా స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీస్ ఉంటాయి. సో మళ్ళీ ఎందుకంటే వాళ్ళ జెనెటిక్ కాజెస్, రూట్ కాజ్ సాల్వ్ కాదు కాబట్టి మనకి సర్జరీ ద్వారా కేవలం ఉన్న రాయిని మాత్రమే తీయగలుగుతాం, కానీ ఆ స్వభావాన్ని మార్చలేం. కాబట్టి మనం ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ ద్వారా ఆ జెనెటిక్ కాజ్ని కూడా మనం రిమూవ్ చేయొచ్చు, రూట్ కాజ్ని. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. లక్ష్మి జగ్గయ్యపేట నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, చెప్పండి మీ సమస్య చెప్పండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి, మ్యూట్ చేసి మీ సమస్యను చెప్పండి. హలో సార్. అమ్మా చెప్పండి అమ్మా. చెప్పండి లక్ష్మి గారు, వినిపిస్తుంది. కాల్ చేస్తున్నాను సార్. ఓకే. మా హస్బెండ్ కి 1 వీక్ అవుతుంది సార్, మోషన్స్ అయిపోతున్నాయి సార్. ఓకే అమ్మా. 4 days అవ్వాయి సార్. అయితే తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తే ఇలాగా మోషన్స్ అవుతున్నాయి అనేసి అంటే మేడం స్కానింగ్ రాశారు సార్. ఓకే అమ్మా. స్కానింగ్ రాసిన తర్వాత స్కానింగ్ చేపిస్తే స్టోన్ ఉన్నది అనేసి చెప్పారు సార్. ఓకే అమ్మా. లెఫ్ట్ కిడ్నీలో ఉంది 1 mm 1 centimeter అని చెప్పారు సార్. ఓకే అమ్మా. రైట్ కిడ్నీ కొంచెం ఆపుగా ఉంది, స్టోన్ తెలియడం లేదు, సిటీ స్కాన్ చేయించండి అనేసి చెప్పారు సార్. ఓకే అమ్మా. ఓకే. చేయించిన తర్వాత సిటీ స్కాన్ లో ట్యూబ్ లో ఇరుక్కుపోయింది అనేసి చెప్తున్నారు సార్. ఓకే అమ్మా. 7 mm ఉంది రైట్ కిడ్నీలో అనేసి అన్నారు సార్. ఓకే అమ్మా. ఓకే. అయితే కొంచెం పెయిన్ ఎక్కువ వచ్చేస్తుంది సార్. ఓకే అమ్మా. ఓకే అమ్మా. అంటే ఏం చేస్తారు అమ్మా? తప్పకుండా చెప్తానమ్మా. సో మీరు ఫస్ట్ 1 mm స్టోన్ అని చెప్తున్నారు. 1 mm అంటే చాలా నెగ్లిజిబుల్, చాలా చిన్న స్టోన్ మా. దాని గురించి మీరు అసలు ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు. అదే నేను చెప్తున్నానమ్మా. సో ఆ 1 mm స్టోన్ గురించి కంగారు ఏం లేదమ్మా. అయితే ఇప్పుడు రెండోసారి మళ్ళీ మీరు స్కాన్ చూసినప్పుడు రాయి కనిపించలేదు కానీ కిడ్నీ బాగా వాపుకి గురైందని చెప్తున్నారు కదమ్మా. అది మాత్రం చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. మరి మంచి విషయం ఏంటంటే మీరు సిటీ కూడా చేయించారు. సిటీ స్కానింగ్లో కూడా స్టోన్ మూత్రనాళాల్లో మధ్యలో ఇరుక్కుపోయిందని చెప్తున్నారు. సో ఇలా స్టోన్ మధ్యలో ఇరుక్కుపోయినప్పుడు చాలా విపరీతమైన నొప్పి ఉంటుంది, కిడ్నీ చాలా వాపుకి గురవుతుంది. మనం అజాగ్రత్త చేసి నెగ్లెక్ట్ చేస్తే మనకి ఈ కిడ్నీ యొక్క పనితీరు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది మా. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏమాత్రం అజాగ్రత్త చేయకుండా మీ దగ్గర ఉన్న రిపోర్ట్లన్నీ తీసుకొని పేషెంట్ని తీసుకొని ఒకసారి దగ్గరలో ఉన్న బ్రాంచ్ని అప్రోచ్ అయితే పూర్తిగా వివరాలు, ఆయన శరీర తీరు ఎలా ఉందో కూడా తెలుసుకొని అండ్ ఈ స్టోన్ సైజు ఎంత ఉంది అండ్ కరెక్ట్గా ఎక్కడ ఇరుక్కుంది, పై భాగంలో ఇరుక్కుందా, మధ్యలోన కింద భాగంలో ఇరుక్కుందా అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటూ మీకు మందులు ఇవ్వచ్చుమా. అండ్ రెండో విషయం ఇంకొకటి మీరు మెన్షన్ చేసింది మోషన్స్ బాగా అవుతున్నాయి అంటున్నారు. మరి మోషన్స్ ఎందుకు అవుతున్నాయి అనేది చూడాలి. జనరల్లీ ఈ స్టోన్స్ వల్ల విరేచనాలు అవ్వటం అనేది పెద్దగా ఉండదు మా. కాబట్టి విరేచనాలు గల కారణం ఏంటి, ఏమైనా గ్యాస్ట్రాంట్రైటిస్ ఉందా, సమ్మర్ కాబట్టి రకరకాల చోట్ల మనం గబుకున మంచినీళ్ళు కానివ్వండి, శీతల పానీయాలు తాగుతూ ఉంటాం, వాటి వల్ల ఏమైనా ఇన్ఫెక్షన్ అయ్యిందా, ఇలాంటివి తెలుసుకొని మనం దాన్ని కూడా మనం ఇంక్లూడ్ చేస్తూ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. యశ్వంత్ హైదరాబాద్ నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. ఇప్పుడు నాకు గాల్ బ్లాడర్ల స్టోన్ ఉంది, మా మిస్సెస్ కూడా గాల్ బ్లాడర్ల స్టోన్ ఫామ్ అయింది. ఓకే. ఇప్పుడు హోమియోపతిక్ లా క్యూరబిలిటీ ట్రీట్మెంట్ ఉందా? తప్పకుండా అండి. సో గాల్ బ్లాడర్లో స్టోన్స్ తయారవ్వడానికి మగవాళ్ళల్లో ఒక రకమైన కారణాలు ఉంటాయి, ఎక్కువ ఆడవాళ్ళలో ఒక రకమైన కారణాలు ఉంటాయి సార్. కానీ చాలా కామన్గా గాల్ బ్లాడర్ స్టోన్స్ మనం ఆడవాళ్ళలో చూస్తూ ఉంటాము. అండ్ గాల్ బ్లాడర్లో ఈ స్టోన్ సైజు ఎంత ఉంది, అసలు ఇక్కడ స్టోన్ ఉన్నట్టు మనకి ఎలా తెలిసింది అంటే రొటీన్ ఫైండింగ్లో తెలిసిందా, ఏమైనా లక్షణాలు ఏర్పడుతున్నాయా, పెయిన్ కానివ్వండి, గ్యాస్ట్రిక్ పెయిన్ ఉండటము, కడుపు ఉబ్బరంగా ఉండటము, బ్లోటింగ్, లేదా కొంచెం తిన్న అన్నం ఎక్కువైపోతూ ఉండటము, కొంచెం ఈజీ సెటైటీ అంటారు, ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా, ఇంకేమైనా జాండీస్ ఏమైనా ఉంటుందా అనేది మనం ఒకసారి ఫిజికల్గా ఎగ్జామిన్ చేసుకొని మీ శరీర తీరును తెలుసుకునే విధంగా మనకి కేసు అంతా ఉంటుంది. సో ఆ లక్షణాలన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని మనం ట్రీట్ చేయగలిగినప్పుడు మీకు ఈ స్టోన్స్ అనేటివి కంప్లీట్గా తగ్గుతాయండి. రైట్ అండి. అంటే ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా ఉంటుంది, డయాగ్నోసిస్ ఏ విధంగా చేస్తారు, అంటే ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ వరకు? సో పర్టికులర్లీ
కిడ్నీలో స్టోన్స్ విషయంలో మనకి ఫస్ట్ లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వచ్చి యూఎస్జీ అబ్డామిన్ అండి. కానీ యూఎస్జీ అబ్డామిన్లో మనకి పూర్తి యాక్యురసీ తెలియదు. కొన్ని సందర్భాల్లో మనకి ఆ రిపోర్ట్ ఫైండింగ్ సరిపోతుంది అనమాట. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్స్లో ఏమైనా ఉంటున్నాయి అంటే మనకి సిటీ కేయూబీకి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ దీంతోపాటు కొన్ని కాల్షియం స్టోన్స్ మనం సస్పెక్ట్ చేస్తునేటప్పుడు మనం ఒకసారి ఎక్స్రే ఎరెక్ట్ అబ్డామిన్ చేసుకున్నా కానీ మనకి ఈ కిడ్నీలో రాళ్ళు ఎక్కడ ఉంటున్నాయి కరెక్ట్ లొకేషన్ అని తెలిసే అవకాశం ఉంటుంది. సో ఈ స్టోన్ సైజు బాగా ఎక్కువ ఉంటుంది మనకి సిటీ ఫైండింగ్స్లో కానివ్వండి, యూఎస్జీ ఫైండింగ్స్లో కానివ్వండి, ఈ కిడ్నీ వాపు బాగా ఎక్కువగా ఉంటుంది అనేటప్పుడు మనం బేసిక్ కిడ్నీ పనితీరు తెలుసుకోవాల్సిన పరీక్షలు లైక్ క్రియాటినిన్ కానివ్వండి, బ్లడ్ యూరియా కానివ్వండి అండ్ యూరిక్ యాసిడ్ కానివ్వండి, ఈ 3 బేసిక్ టెస్టులు చేసుకోవాల్సి ఉంటుంది. సో వీటితో పాటు మనం క్లినికల్ ఎవాల్యుయేషన్ పేషెంట్ ఫిజికల్గా ఎగ్జామిన్ చేసుకొని వాళ్ళకి తగినట్టుగా లక్షణాలు ఎలా ఉన్నాయి, ఎటువంటి తీవ్రత ఉంది అనేటివి తెలుసుకొని దానికి తగినట్టుగా మనం మెడికేషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈవెన్ యూఎస్జీ అబ్డామిన్లో మనకి గాల్ బ్లాడర్ స్టోన్స్ సంబంధించి కూడా మనకి వివరం చాలా క్లియర్గా తెలిసిపోతుందండి. స్టోన్ ఎక్కడ ఉంది, గాల్ బ్లాడర్లో ఉందా, స్లడ్జ్ ఏమైనా ఉందా, లేకపోతే స్టోన్ పరిణామం ఎంత ఉంది అనే విషయం కూడా మనకి క్లియర్గా యూఎస్జీ అబ్డామిన్ అర్థమవుతుంది. ఓకే అండి, మరి యూరినరీ ట్రాక్ట్ అంటే ఏంటి, వీటి గురించి డీటెయిల్గా చెప్పండి. సో పర్టికులర్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే మనకి మామూలుగా మనకి ఈ జెనేటివ్ యూరినరీ సిస్టమ్ అంతా కిడ్నీ, యూరిత్రా, యూరిటస్ మూత్ర నాళాలు, యూరినరీ బ్లాడర్, దాని కింద భాగం యూరిత్రా. సో ఈ ప్రాంతంలో ఎక్కడన్నా కానీ మనకి ఇన్ఫెక్షన్ అవ్వచ్చు. సాధారణంగా యూరిత్రా అండ్ బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ తొందరగా అవుతుంటాయి అనమాట. సిస్టైటిస్ కానివ్వండి, యూరిథ్రైటిస్ కానివ్వండి. సో ఈ ఇన్ఫెక్షన్ని మనం సరైన దశలో గుర్తించి మనం ఈ ఇన్ఫెక్షన్ని ప్రాపర్గా ట్రీట్ చేయనప్పుడు ఇది గ్రాడ్యువల్గా మూత్రనాళాల గుండా మనకి కిడ్నీల దాకా కూడా మనకి ఇన్ఫెక్షన్ వెళ్తూ ఉంటుందన్నమాట. దీన్ని మనం పైలోనెఫ్రైటిస్ అని అంటూ ఉంటాం పర్టికులర్గా ఈ కిడ్నీలు ఎఫెక్ట్ అయినప్పుడు. సో ఈ పైలోనెఫ్రైటిస్ దాకా వెళ్ళింది అంటే మనకి కిడ్నీ వాపుకి గురవటము, కిడ్నీ అంతా కూడా చీముతో నిండుకొని ఉండటం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. సో వీళ్ళల్లో మనకి లక్షణాలు తరచూ మూత్రానికి వెళ్ళాల్సిన అవసరం రావటం, మూత్రంలో బాగా మంట ఉండటం, మూత్రం పాస్ చేసినాక కూడా ఆ మంట, నొప్పి గంటల తరబడి బాధపడుతూ ఉండటము, అండ్ ఊరికే మూత్రానికి వెళ్తూ ఉండటము, అండ్ వెళ్ళి వచ్చినాక కూడా మళ్ళీ ఇంకా ఆ డిజైర్, హెసిటెన్సీ కానివ్వండి, అంటే ఒక తట్టుకొని రావటం కానివ్వండి, లేకపోతే అర్జెన్సీ కానివ్వండి, తొందరగా వెళ్ళాలి అని అనిపించడం కానీ ఇలాంటి లక్షణాలు ఉంటాయి. అండ్ పైలోనెఫ్రైటిస్ దాకా మనం ల్యాండప్ అయినప్పుడు మనకి ఫీవర్ ఉండటం, చలి వణుకుతో పాటు జ్వరం ఉండటము, ఇలాంటి లక్షణాలన్నీ చూస్తూ ఉంటామండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. నాగరాజు ఏలూరు నుంచి మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. హలో, చెప్పండి మీ సమస్యను చెప్పండి. అది మా పాప ప్రెగ్నెన్సీ అండి. ఓకే, 5 నెలలండి పాపకి. ఓకే అండి. అయితే కిడ్నీ అండి, బేబీకి కిడ్నీ, ఓకే, ఒక కిడ్నీ 4.1 ఉంది, ఒక కిడ్నీ 4.2 ఉంది సార్. ఓకే అండి. అది ఏమన్నా మనకి భవిష్యత్తులో ఏమన్నా ఇబ్బంది అవుతుందా? నాకు ఒక్క విషయం క్లియర్గా చెప్పండి సార్. మీ పాప ప్రెగ్నెన్సీ అన్నారు అంటే ఇప్పుడు మీ పాప గర్భవతి అండి, 5వ నెల గర్భంతో ఉన్నారా, లేకపోతే డెలివరీ అయిపోయి 5th మంత్ బేబీ గురించి మీరు మాట్లాడుతున్నారా? గర్భంతో ఉండి 5 నెలలు అండి. గర్భంతో ఉంది, 5 నెలల పిండం గురించి మీరు మాట్లాడుతున్నారు. ఓకే, ఓకే అండి. ఓకే, సో మీరు ఇప్పుడు చెప్పిన వాల్యూస్ అనేటివి ఆ బేబీ యొక్క, ఆ పిండం యొక్క కిడ్నీ యొక్క పరిణామాలు అంటున్నారు, అంతేనా? అవునండి, అవునండి. ఓకే అండి. సో మరేం పర్వాలేదండి, మీరు రెగ్యులర్గా మీరు యాంటీనేటల్ చెకప్స్ ప్రాపర్గా మంచి క్వాలిఫైడ్ గైనకాలజిస్ట్ అబ్జర్వేషన్లో ఉంటే మీరు దాని గురించి ఇప్పుడు ఏం ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదండి. ఒకవేళ కొన్ని సందర్భాలలో మనకి ఏమైనా కంజెనిటల్ డిజార్డర్స్ ఉండేటప్పుడు దాన్ని పూర్తిగా డయాగ్నోస్ చేసుకోవాల్సిన కొన్ని టెస్టులు ఉంటాయండి. అంటే లైక్ ఉమ్మనీరు లాంటి పరీక్షలు చెప్తారనమాట. అది మీ గైనకాలజిస్ట్ పర్యవేక్షణలో మీరు ఉండి వాళ్ళ సలహా ప్రకారంగా మీరు ఫాలో అవ్వచ్చు. దాని గురించి మీరు ఇప్పుడే ఆందోళన చెందొద్దు. ప్రాపర్గా డయాగ్నోస్ అయ్యేదాకా మీరు దాని గురించి ఎక్కువ ఒత్తిడి తీసుకోకండి, టెన్షన్ పెట్టుకోవద్దు. ఓకే రైట్. ఓకే అండి, కిడ్నీలో స్టోన్స్ గురించి అలాగే అందులో ఉన్న కాంప్లికేషన్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ. ఇది వంటి డాక్టర్స్ టైం.